కేవలం ఇంత దుర్భాగ్యం ఎక్కడ ఉండదు సార్. మనము చూసాం సార్ చరిత్రలో రాజుల కాలంలో కూడా కొంతమంది చాలా రాజులు విచిత్రంగా ప్రవర్తించిన రాజులు కూడా చూసాం. ఇంత విచిత్రంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని మనం ఎక్కడా దేశంలో చూడం సార్, చూడలేము కూడా సార్. అందుకే సార్ ఇటువంటి బిల్లులు తీసుకురావాలి సార్. ఎందుకంటే సార్ నేను చూసా మహిళలు అక్కడ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకని ఒక న్యాయబద్ధంగా గాంధీయతవాదంలో వాళ్ళు పాదయాత్ర చేస్తే అడుగున సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు తెలిపేదానికి నెల్లూరు జిల్లా కావలిలో నేను వెళ్తే సార్ అక్కడ నా పైన కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కూడా కేసు బుక్ చేశారు సార్. ఆ కేసు ఇప్పటికి కూడా నా పైన ఇంకా ఉంది సార్. నేను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆ కేసు వివరాలు ఇచ్చాను సార్. అంటే ఒక న్యాయబద్ధంగా చేస్తే అక్కడ పాదయాత్ర సార్, ఎక్కడ పెద్ద ఏమి కూడా ఎక్కడ అల్లరి లేదు, ఏం లేదు. మహిళల పాదయాత్ర సార్ చరిత్రలో మనం చూసాం. ఎక్కడైనా మహిళల్ని కించపరుస్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు సార్. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 94% స్ట్రైక్ రేటు ఈ కూటమికి వచ్చిందంటే వారు 5 సంవత్సరాలలో చేసిన దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు సార్. ప్రభుత్వం ఇస్తే చేసేదానికి లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు సార్, భూములు దోచుకునేదానికి కాదు సార్, ఇచ్చాల విడిగా మైనింగ్ మాఫియా చేసేదానికి కాదు సార్. ప్రజలకు మంచి పనులు చేసేదానికి చేయకుండా ఒక రాజు ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి సార్. ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో సైబరాబాద్ క్రియేట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు సార్ ఎకరా 2 లక్షల రూపాయలు ఉంది సార్. ఈరోజు దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వాలు మారినా కూడా ఆ డెవలప్మెంట్ కంటిన్యూ అయితే సార్ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు సార్ 200 కోట్ల రూపాయలు ఇక్కడ భూమి విలువ పలుకుతుంది సార్. ఏదైనా కానీ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉంది సార్. అమరావతి క్యాపిటల్లో ప్రభుత్వము ₹1 కూడా పెట్టకుండా 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు 2 నెలల కాలంలోనే ఇచ్చారంటే ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ లేదు సార్ ఇటువంటిది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రైతులు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పైన నమ్మకంతో ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్లో రైతులకు 25% ఇస్తే సార్ అప్పుడు ఉండే విలువ ఎంత, ఇప్పుడు ఉండే విలువ ఎంత, అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేసింది 5 సంవత్సరాలు. అంటే ఈరోజు 5 సంవత్సరాల వల్ల సార్ మేము 50 సంవత్సరాలు ఎన్నికపోయినాం సార్. దానికి బాధ్యులు ఎవరు సార్? దానికి బాధ్యులు ఎవరు? వారు కాదా? వారికి అసలు ఈరోజు అరే ఏ బిల్ మే క్యా బాత్ కరేగా, आपका डिसीजन बोलो, ये बिल में क्या बात करेगा, आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला? आप गवर्नमेंट आने के बाद क्या बोला? क्या है कलर चेंजिंग करेगा? क्या है कलर चेंजिंग करेगा? people are watching this one. Andhra Pradesh 5 crore people are watching today because of our prime minister is there today. Prime Minister is there today. That is the reason our capital is coming. Andhra is developing. Andhra is developing. See the steel plant, what they did. See the steel plant, what you did. See the Polavaram, what they did. See the Polavaram today, what we did. If you see the Andhra Pradesh development, sir, I can say proudly today, in my Anakapalli Parliament constituency, today 5 lakh crore investment has come, sir. Why it has come? Because of double engine Sarkar. Believe only our Prime Minister Narendra Modi ji. What happened 5 years? 5 years there is any single investment happened? Today our capital is coming, our industries are coming, our revenue generation are increasing, our all irrigation project, Polavaram, everything development is coming. Sir, in this house, I am telling you, they insulted women. In the history, if anybody insulted women, never in the history, not coming 5 years, 10 years, 30 years, this Kotami government, this alliance government, under the leadership of Narendra Modi ji, this government will continue in Andhra Pradesh 30 years. And I am requesting, sir, Mithunji, sir, you will get the chance to reply.
You will get the chance to respond. Please, Baiti. Please be seated. Sir, No, now- you will get. sir, now I will challenge to Jagan Mohan Reddy and his YSR party MPs to clear their stand on the new capital of Andhra Pradesh. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే జగన్ మరియు వైఎస్ఆర్ సిపి అమరావతి ద్రోహిగా ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిలిచిపోతారు, చరిత్రలో మళ్ళీ మీరు మిగలరు అని చెప్పి తెలియజేస్తున్నారు Yes, సార్. Messi. వాళ్ళు ఈ బిల్లుకు సమర్థిస్తూ జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని ఈ పార్లమెంటు సాక్షిగా వారిని నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడ ఉండే ఆల్ పార్టీస్ ఇన్ ఇండియా ఇన్ దిస్ పార్లమెంట్, every party, every leader, every member has to support this bill. This is and once again I am thankful to Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah ji, Chandrababu Naidu ji, Pawan Kalyan ji, Lokesh ji. Thank you very much. Next speaker, Sri PV Midhun Reddy ji. Now you can respond to the questions. Thank you, sir. Sir, this bill is regarding AP reorganization.